గుంతలు పూడ్చాలంటే వర్షాకాలం అయిపోవాలి, ఈలోపుగా బూడిదతో గుంతలు పూడ్చమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రహదారుల గుంతలను తక్కువ ఖర్చుతో మరమ్మతు చేసేందుకు ప్రయత్నించాలన్నటువంటి అంశంలో ఇప్పుడు అడుగు ముందుకు పడింది. పలు జిల్లాల్లో ఫ్లై యాష్తో రోడ్లకు మరమ్మతులు చేసి ఎంతవరకు మన్నుతున్నాయనేది పరిశీలిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నున్న బైపాస్లో, వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు పరిధిలో ఓ రహదారిలో 2 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చారు. ఫ్లై యాష్తో నీరు కలిపి గుంతలు పూడ్చడం, ఫ్లై యాష్ కంకర కలిపి గుంతలు పూడ్చడం, ఫ్లై యాష్ కంకర సిమెంట్తో గుంతలు పూడ్చడం వంటి 3 ప్రయత్నాలు చేశారు. ఇందులో ఫ్లై యాష్ కంకర సిమెంట్ మిక్సింగ్తో పూడ్చిన గుంతలు మాత్రం కొంతవరకు పటిష్టంగా ఉన్నట్టు గుర్తించారు. తక్కువ ఖర్చుతో గుంతలు ఎలా పూడ్చొచ్చు అనే అంశం మీద అధ్యయనానికి యూనివర్సిటీలు సహకారం తీసుకున్నారు. ఈ విషయంలో సహకరించేందుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తిరుపతి ఐఐటీలు ముందుకు వచ్చినాయి. త్వరలో ఇంజనీర్లతో చర్చించి వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రహదారుల మీద చంద్రబాబు త్వరలో సమీక్షించే నాటికి R&B ఇంజనీర్లు కూడా నివేదిక సిద్ధం చేయబోతున్నారు.